హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లుంది వైజాగ్ అమ్మాయి. ఈరోజు అయితే మేము దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇగో కార్తీక్ గారిని అయితే మేము ఫుల్ టైం పాస్ చేసుకుంటున్నాం ఇద్దరం అలాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. వాడు చూడండి ఫుల్ స్లీప్ వేసేస్తున్నాడు. చూడండి మా అనగా పాప హాయ్ చెప్తుంది మనందరికీ. హాయ్. ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో మా ఇంటి నుంచి అయితే దుబాయ్ ఫ్రేమ్ ఒక 20 to 30 minutes అయితే పడుతుంది. సో అదిగో అదే దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత పెద్దదో. ఆ పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. పైన కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. యాక్చువల్లీ చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఇదంతా ఒరిజినల్ గోల్డేనా అని చెప్పి. కానీ కాదంట, గోల్డ్ కోటెడ్ అంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏంటో. సో ఇక్కడైతే మనం ఆన్లైన్లో అయితే టికెట్ తీసుకోవచ్చు. 50 AD అనమాట అడల్ట్స్కి అయితే, 20 AD చిన్నపిల్లలకి. 50 AD అంటే మన ఇండియన్ ప్రైస్లో 1070 అలా పడుతుంది. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ మేము కరెక్ట్గా లైక్ ఏంటంటే సన్ సెట్ అయ్యే టైంకి వచ్చాము. సో చాలా బాగా షైనింగ్గా ఉంది అసలు దుబాయ్ ఫ్రేమ్ అంతా. సో దీన్ని అయితే చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడైతే. సో డైలీ దీన్ని క్లీన్ చేస్తారంట. చూసాను యాక్చువల్లీ దీన్ని క్లీన్ చేయడం కూడా ఒకరోజు నేను బూర్జ్ ఖలీఫాకి వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. సో ఇంత క్యూ అయితే ఉంది. సో ఇదంతా స్టెప్స్ అనమాట, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం మనం అంతాను. సో మనమైతే దుబాయ్ ఫ్రేమ్కి అయితే వచ్చేసాం. ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాం ఒక్కొక్కరు 1 by 1. ఇదంతా ఒరిజినల్ కాదు, లైక్ ఏ జనరేటెడ్ అనుకుంటా. నేనైతే ఎవరో మనుషులు ఉన్నారేమో అనుకున్నా. చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో లైక్ దుబాయ్ అప్పుల్లో ఎలా ఉండేది అదంతా చూపించారు చూడండి. అప్పుడంతా కింగ్స్ వాళ్ళ రూలింగ్ అదంతా అన్నమాట. సో అదంతా స్టార్టింగ్లో మనకు చూపిస్తారు. అప్పుల్లో దుబాయ్ అసలు ఎలా ఉండేది, ఇంత బాగా డెవలప్ అయింది అని చెప్పి. చూడండి అసలు ఇంత బాగుందో అసలు. సో నెక్స్ట్ అయితే మనం 48th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. లిఫ్ట్లో అయితే ఫుల్ అసలు చెవులు అయితే ఎదులా అయిపోతాయి. వ్యూ ఎంత బాగుందో అసలు. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. మీకు తెలుసా దుబాయ్ ఫ్రేమ్ ఇది మనం పైన చెప్పాను కదా టాప్ మోస్ట్ అనమాట. లెఫ్ట్లో అయితే ఓల్డ్ దుబాయ్ అనమాట. రైట్లో న్యూ, ఇప్పుడు మోడర్న్ దుబాయ్ ఎలా ఉందో అలా చూపిస్తారు. ఓల్డ్ దుబాయ్ అసలు లిటరల్లీ ఎంత అంటే అప్పుల్లో దుబాయ్ ఎలా ఉంది అలాగే ఉంది. ఇదంతా రైట్ సైడ్ అనమాట న్యూ దుబాయ్. సో ఇక్కడైతే మనం వాక్ చేయొచ్చు. నాకు చాలా అంటే చాలా భయం హైట్స్ అంటే. ఎంత భయపడ్డానో, ఒక ½ an hour అక్కడే వేస్ట్. అసలు నేను నడవడానికి కూడా భయపడ్డాను, కానీ సాహసం చేసి నడిచేసాను కొంచెం. సో ఇదైతే న్యూ దుబాయ్. అదిగో మన బూర్జ్ ఖలీఫా, ఇదిగో మేము ఇక్కడ. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. సో అలా భయపడుతూ అయితే నేనైతే స్టెప్స్ మీద నించున్నా. ఆ కిందకి చూడండి 48 floors డౌన్ అంటే నాకు ఒక నిమిషం బుర్ర పాడైపోయింది. సో ఇంకా అలా ఏదో ఫొటోస్ తీసుకోవాలి కదా, ఇంత దూరం వచ్చా అని చెప్పి అలా కిందకి చూస్తూ కొంచెం ఫాస్ట్గా తీసేసుకున్నాను ఒకరిని. చూడండి ఎంత చిన్నపిల్లలు వీళ్ళు అనమాట, ఫౌండర్స్ అనమాట, దుబాయ్ ఫ్రేమ్ కట్టించిన వాళ్ళు. సో ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేసి మేమైతే కింద లైక్ ఇవన్నీ ఏంటి అనమాట చూపిస్తారనమాట డౌన్ కిందకి వస్తున్నప్పుడు, అంటే ఎవరెవరు కట్టించారు అవన్నీ అని చెప్పి. సో ఇది అయితే మా దుబాయ్ ఫ్రేమ్ అనమాట. చాలా బాగుంది అసలు. డెఫినెట్గా విజిట్ చేసే ప్లేస్ అసలు వర్త్. అంటే తక్కువలో నేను చూసిన వాటిలో దుబాయ్ ఫ్రేమ్ యొక్క ప్రైసింగ్ కూడా నార్మల్గానే ఉంది. డెఫినెట్గా వెళ్ళినప్పుడు మాత్రం విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్.